అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టుడే ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ డే మనందరికీ. నేషనల్ యూనిటీ డే. అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్డే రోజు మనం ఈ ఐకత్య దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకని మీకు చెప్పి ఉంటారు. అట్ ద కాస్ట్ ఆఫ్ రెప్యుటేషన్, మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు దాదాపు 650 వరకు మనకి రాజులు రాణులు తీసుకొని వచ్చి ఈరోజు భారతదేశం ఎలా అయితే మనకి రాష్ట్రాలలో, డిస్ట్రిక్ట్స్లలో మనం ఇప్పుడు భారతదేశాన్ని చూస్తున్నామో, దాంట్లో మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పాత్ర చాలా కీలకమైనది. హైదరాబాద్ రాష్ట్రం కూడా ఇదివరకున్న హైదరాబాద్ స్టేట్ ఒక రాజు పరిపాలించేవారు నిజాం కింగ్డమ్ ద్వారా. దాన్ని కూడా ఆపరేషన్ పోలో ద్వారా మనం ఈరోజు హైదరాబాద్ కూడా మనకి క్యాపిటల్గా మనం చూస్తూ ఉన్నాం. సో ఇంత మంచి ఒక లెజెండరీ పర్సన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్ యానివర్సరీ. అది కాకుండా ఇది 150th బర్త్ యానివర్సరీ. దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి అదే విధానంగా ఈరోజు మనం చూస్తుంటే భారతదేశంలో మనం మాట్లాడితే జీడిపి దాదాపు $4 ట్రిలియన్ అయిపోయింది. మనం ఒక 100 సంవత్సరాలలో 2047 వరకు మనకి ఇంకా ఎక్కువ పెరగాలని, మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం దాదాపు $2 ట్రిలియన్ ఎకానమీ కావాలని మనం చెప్తా ఉన్నాం. ఇవన్నీ మనందరం ఐకత్యంగా ఉంటేనే అవుతుంది. యూనిటీలో పవర్ ఉంటుందంటే యూనిటీలో డైవర్సిటీ అనేది మన భారతదేశం ఒక మోటో. దీన్ని గుర్తుపెట్టుకొని రేపు ఈరోజు మీరు వనపర్తిలో ఉన్నారు, రేపు మీరు వేరే రాష్ట్రాలకు వెళ్ళొచ్చు, భారతదేశంలో ఇంకో చోటికి వెళ్ళొచ్చు, మీకు మిత్రులు అవుతారు, మీకు అక్కడి నుంచి చాలా మంది పరిచయాలు అవుతారు. మనందరం కూడా ఒకే దేశం వాళ్ళమని మీరు గుర్తుపెట్టుకొని ఈరోజు ప్రతి జిల్లాలో ఈ యూనిటీ రన్ అనేది చేస్తున్నారు, ప్రతి రాష్ట్రంలో చేసుకుంటున్నారు. ఐకత్యం ఉంటే మనకి బలం ఉంటుంది. ఇది మీరంతా గుర్తుపెట్టుకొని మన దేశానికి, మన జిల్లాకి, మన రాష్ట్రానికి కూడా మీరు మంచి పేరు తీసుకురావాలని కోరుతూ మీ అందరికీ ఐకత్య దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్రీయ ఏకతా దివస్ సందర్భంగా మన తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జన్మదినోత్సవం సందర్భంగా దాదాపు 565 సంస్థానాలను విలీనం చేసి ఒకే భారతదేశం కిందికి తీసుకొచ్చిన మహనీయుని తలుచుకునేందుకు మనమందరం యూనిటీగా ఉండి మన భారతదేశాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు సన్నద్ధమయ్యేందుకు గుర్తుగా ఈరోజు రన్ ఫర్ యూనిటీ అంటే ఐక్యతకై పరుగు చేస్తున్న సందర్భంగా సమావేశమైన మనందరికీ మరియు విచ్చేసిన అతిథులకు, మా అడిషనల్ ఎస్పీ గారు వీరారెడ్డి గారికి, డిఎస్పీ వెంకటేశ్వరరావు గారికి, సుధీర్ రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ గారికి, డిపిఆర్ఓ గారికి, మరియు మన ఎస్బీఐ చైర్మన్ గారి సోదరుడు విజయమోహన్ గారికి, మన డిఈఓ గారికి పేర్లు, మిగతా మన డిఈ గారు, తర్వాత లోకల్ పొలిటికల్ లీడర్స్ కానీ, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ, మా ఏఆర్ ఫోర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. పాత్రికేయ మిత్రులారా, మీకు కూడా నా శుభాభివందనాలు. విద్యార్థులకు మరోసారి తెలియజేస్తున్నా ఏంటంటే మనం ఆంక్షలు ఉంటున్నాయి, అందుకే మనం బలోపేతం కావాలి. ఒకటి ఆంక్షలు, ఒకడు వేరే వాడు ఆంక్షలు పెడితే మనం కన్ఫైనెంట్ అయినట్టా కాదా, మనం వాడి నియంత్రణలో ఉన్నాడు. ఆ నియంత్రణ చట్టాన్ని మనం ఛేదించుకొని బయటపడాలి. కాబట్టి మన ఆలోచనలన్నీ మన దేశాభివృద్ధి కోసం ఉండాలి. అంతేకాకుండా మరి దేశాభివృద్ధి ఎట్లా సాధ్యమవుతుంది? ఫస్ట్ నువ్వు అభివృద్ధి చెందాలి. నువ్వు అభివృద్ధి చెందాలి, నీ తోటి మంది అభివృద్ధి చెందించాలి. నేను ఒక డాక్టర్తో మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, ఇండస్ట్రియల్ సెక్టార్ మన దగ్గర వీక్ ఉండడం వల్ల మనం బలహీనంగా కనబడుతున్నాం అంటే మనం ఇండస్ట్రియల్ సెక్టార్ను అభివృద్ధి చెందించుకోవాలి. ఇండస్ట్రీ మీరు ఎప్పుడైనా డబ్బు ఎక్కడి నుండి పుడుతుంది? డబ్బు భూమి నుండే పుడుతుంది, వేరే ఎక్కడి నుండి పుట్టదు. డబ్బు భూమి నుండి పుడుతుంది కాబట్టి వ్యవసాయం మనం సాచురేట్ అయినాం, వ్యవసాయం ఇంతకంటే ఎక్కువ పండించలేము. కానీ ఇండస్ట్రీస్ మాత్రం పెట్టుకోగలుగుతాం. మన భూమిలో అనేక వనరులు ఉన్నాయి, వాటి అన్నింటినీ తవ్వి తీయాలి, ఇండస్ట్రీస్ పెట్టుకోవాలి. అది కూడా ఈకో ఫ్రెండ్లీ ఇండస్ట్రీస్ ఉండాలి. సోలార్ లాంటి పవర్ ఉత్పత్తిని వాడుతూ మనం ఇండస్ట్రీస్ నడపాలి. అంతేగాని బొగ్గు మీద ఆధారపడితే నిన్న మొంతా వచ్చింది, అంతకుముందు ఇంకేదో వచ్చింది, ఇవన్నీ చింతలు ఎక్కువైతున్నాయి మనకు. కాబట్టి వీటిని తగ్గించుకోవాలి. ఇవన్నీ మనము ఆలోచన చేసుకొని మన విద్యకు, మనం చదువుకున్న విద్యకు కానీ, మన ప్రవర్తనకు కానీ ఒక
మంచి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని మనం ఉద్ధరించుకోవాలి మనం ఒకటి అందరూ ఒకసారి అండి, మనమంతా ఒకటి అని అండి. ఇప్పుడు మనమంతా కుల మతాలకు అతీతంగా చెప్పండి, కుల మతాలకు అతీతంగా ఏకమవుదాం. కుల మతాలకు అతీతంగా లింగ భేదాలను విస్మరిద్దాం. లింగ భేదాలను కుల మతాలకు అతీతంగా ఒక్కటవుదాం. లింగ భేదాలను విస్మరిద్దాం. అభివృద్ధిని సాధిద్దాం. ఏకతాను సాధిద్దాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.